హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. అన్నదాత సుఖీభవ 3వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. జనవరి 2వ తేదీ నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ అయితే ప్రారంభించారు. ఇక ఇది జనవరి 9వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21.8 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు మన రెవెన్యూ శాఖ మంత్రి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో ఈ పాస్ పుస్తకాలను ముద్రించి ఇవ్వబోతున్నారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా ఎవరైనా రైతులు ఇంకా ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకు అప్లై చేసుకోకపోతే మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా అవకాశం కల్పించింది. అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్ళాలి. సో అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకం, మీ ఆధార్ కార్డు, ఇంకా మీ బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఈ 3 తీసుకొని వెళ్ళినట్లయితే మీకు అన్నదాత సుఖీభవ పథకానికి వాళ్ళు అప్లై చేస్తారండి. సో కొత్తగా అప్లై చేసుకున్న రైతులకు ఈ అవకాశం కల్పించారు. ఇక అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు 2 విడతల డబ్బులు రైతన్నల ఖాతాల్లోకి విడుదల చేశారు. నవంబర్ 19, 2025 ఈ తేదీన 2వ విడత అన్నదాత సుఖీభవ నిధులు 5,000 రూపాయలు అయితే అర్హత కలిగిన రైతన్నలందరి ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కేవైసీ చేసుకున్న రైతన్నలందరూ కూడా ఈ పథకానికి అర్హులండి. సో ఇక కొత్తగా వచ్చిన అప్డేట్లో భాగంగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఇక నుంచి వేస్తారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొత్తం 20,000 రూపాయలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాల్లోకి ప్రతి ఏటా విడుదల చేస్తుంది. ఈ 20,000 రూపాయల్లో మొత్తం 14,000 రూపాయలు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాల్లోకి వేస్తుంది. సో మనకి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 2 విడతల డబ్బులు విడతకు వచ్చి 5,000 రూపాయలు, సో మొత్తం కలిపి 10,000 రూపాయలు అయితే అర్హత కలిగిన రైతన్నల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా దాదాపు 21 విడతల డబ్బులు మన దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లోకి అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది. ప్రతి ఏటా 3 విడతలుగా సెంట్రల్ గవర్నమెంట్ రైతన్నల ఖాతాల్లోకి 6,000 రూపాయలు అయితే జమ చేస్తుంది. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతలో భాగంగా రైతన్నల ఖాతాల్లోకి 4,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. ఎందుకంటే మనకి ఇప్పటికే 10,000 రూపాయలు 2 విడతల్లో భాగంగా అన్నదాత సుఖీభవ నిధులు అయితే ఆల్రెడీ జమ చేశారండి. కానీ ఇప్పుడు మనకి 3వ విడతలో భాగంగా 4,000 రూపాయలు మాత్రమే రైతన్నల ఖాతాల్లోకి అయితే జమ కానుంది. సో 4,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద మరియు 2,000 రూపాయలు పిఎం కిసాన్ పథకం కింద మొత్తం 6,000 రూపాయలు అర్హత కలిగిన రైతన్నల ఖాతాల్లోకి ఫిబ్రవరి నెల 2వ వారంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయండి. మొన్నటి వరకు కూడా జనవరి నెలలోనే విడుదల చేస్తారని అనుకున్నాము. బట్ ఏంటంటే మనకి డేట్ అయితే చేంజ్ చేశారు. సో ఫిబ్రవరి 8వ తారీఖున ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు మొత్తం 6,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. అలాగే పిఎం కిసాన్ నిధులు ఇక్కడి నుంచి 6,000 రూపాయలు మాత్రమే కాకుండా ఏడాదికి 10,000 రూపాయలు అందించాలనే ఆలోచనతో మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఉందండి. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా ఏమైనా అప్డేట్ వస్తే మీకు మళ్ళీ చెప్తాను. సో రైతన్నలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని ఇందాక అన్నాను. అదేంటి అని అంటే మాత్రం సో ఇప్పటి వరకు మనకి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికైతే సొంత భూమి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే ఈ 2 పథకాల ద్వారా డబ్బులు అయితే అందేవి. మిగిలిన ఈ కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికైతే ఎలాంటి పథకాల నుంచి కూడా డబ్బులు అయితే వచ్చేవి కావు. సో ఇక నుంచి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కౌలు రైతులందరికీ ఈ 2 పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా ఆలోచన కొనసాగిస్తూ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన కౌలు రైతులందరికీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కౌలు రైతు గుర్తింపు కార్డును అయితే ఇచ్చింది. సో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన కౌలు రైతులందరూ కూడా మీ పేర్లను ఈ క్రాప్ వెబ్సైట్లో నమోదు చేయించుకోండి. సో అప్పుడు మాత్రమే మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలతో పాటు పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అయితే వస్తాయండి. ఇక ఇప్పటికే దాదాపుగా 9.88 కోట్ల మంది రైతన్నలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా 11,000 కోట్ల రూపాయలు అయితే అందరి ఖాతాల్లోకి జమ చేసింది. సో చెప్పాను కదండి, ఫిబ్రవరి 8వ తారీఖున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి
4,000 రూపాయలు అయితే మూడవ విడతగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ కూడా విడుదల చేయనుంది. అదే రోజున పీఎం కిసాన్ నిధులు రైతన్నల ఖాతాల్లోకి 2,000 రూపాయలు అయితే 22వ విడతగా విడుదల చేస్తారు. సో మొత్తం 6,000 రూపాయలు అయితే రైతన్నల ఖాతాల్లోకి వస్తాయి. మరి మనకి ఫిబ్రవరి 8వ తారీఖునే డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి డబ్బులు పడాలి అంటే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పనులు కొన్ని అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను, దయచేసి వీడియో చివరిదాకా చూడండి. మొదటిగా ప్రతి ఒక్కరు కూడా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకొని ఉండాలండి. సో మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఏదైతే ఉంటుందో దానికి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేసుకొని ఉండాలి, అది లింక్ అయి ఉండాలి. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి, పెన్షన్ ఎవరైతే 10,000 కంటే ఎక్కువగా లేదా 10,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారో వారందరూ కూడా ఈ 2 పథకాలకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ఈ 2 పథకాలకి అనర్హులండి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వారికి కూడా ఈ 2 పథకాలు వర్తించవు, వారు కూడా అనర్హులు. ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతన్నలందరూ కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి విడివిడిగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఒకేసారి అప్లై చేసుకోవడానికి కుదరదు. సో అన్నదాత సుఖీభవ పథకానికి మీ దగ్గరలో ఉన్న రైతు నేస్తం కేంద్రానికి లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి .ap.gov.in అనే వెబ్సైట్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి మీరు అప్లై చేసుకోవాలి. మీ వివరాలన్నీ కూడా నీట్గా ఇవ్వాలి. సో ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు చేయకూడదు. సో మీకు ఒకవేళ ఇది రాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లో కూడా మీరు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చండి. సో మనకి తొందరలోనే ఈ 2 పథకాలకు సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఒకటి ఏపీ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది. సో ఆ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేర్లు ఉంటేనే మీకు ఈ పథకం కింద 14,000 రూపాయలతో పాటు 6,000 రూపాయలు మొత్తం 20,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి వస్తాయి. సో దాంతోపాటు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరి యొక్క వివరాలు అనేవి రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. సో ప్రస్తుతం ఈ రీవెరిఫికేషన్లో అర్హత లేకపోయినా సరే ఈ 2 పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాలు తొందరలోనే తొలగించనున్నాయి. కాబట్టి రైతన్నలందరికీ కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఈకేవైసీ లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి స్కీమ్ నుంచి కూడా మీకు డబ్బులు రావండి. అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని అయితే లింక్ చేసుకుని ఉండాలి. అలాగే మీ ఆధార్ కార్డుకి ఒక సపరేట్గా మొబైల్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అవ్వాలి. సో ఈ 3 పనులు వెంటనే చేసుకోండి. సో మీకు తెలిసిన మీ స్నేహితులు రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో సమాచారం మొత్తం కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కాస్త జాగ్రత్త పడి చిన్న చిన్న తప్పులని చేయకుండా ఉంటారు, వారికి కూడా లబ్ధి అనేది చేకూరుతుంది. సో ఇదేనండి వీడియోకి అయితే మీకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.